హలో గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను 8 అయితే లేచాను. ఎస్ అండ్ నో, చాలా లేట్గా లేచాను. బికాస్ ఫెస్టివల్ అని కూడా నేను ఎర్లీగా లేవలేదు. ఎందుకంటే నాకు అసలు ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా, నాకు అసలు స్లీప్ అనేది లేదని. సో అందుకని ఇంకా లేట్గా అయితే లేచాను. లేచిన తర్వాత చూస్తే ఇంకా ఫుల్గా వర్షం అయితే పడుతుంది. బయట అయితే ఎవ్వరూ లేరనమాట. ఈ వర్షానికి అంతగా పడుతుంది. సో ఈ వర్షం 8 స్టార్ట్ అవుతే ఆఫ్టర్నూన్ 3:30 వరకు మాకైతే వర్షం పడుతూనే ఉందనమాట. అండ్ ఇక్కడ మా సిస్టర్ నైట్ డెకరేషన్ చేసి పెట్టుకుంది. ఈ డెకరేషన్ ఏమో 15 డేస్ బ్యాక్ నుంచి తను ఇలా చేయాలి, అలా చేయాలని ప్లాన్ చేస్తుందనమాట. సో ఫైనల్గా ఇలా అయితే చేసింది. సో ఇలా డెకరేషన్ చేసింది కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా ఇంకా ప్రసాదాలకు అవి ఇవి స్టార్ట్ చేయాలని చెప్పి నేను ఫ్రెష్ అప్ అయ్యాను. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా పూజా సామాగ్రి అన్నీ క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇంకా పూజ రూమ్ అంతా క్లీన్ అయితే చేసి పెట్టుకున్నాను. అదైతే నేను షూట్ చేయలేదు. ఇంకా ప్రసాదాలకు కూడా నేను అన్నీ సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా అది కూడా ఏం షూట్ చేయలేదు. అప్పటికి నా ఫోన్ ఛార్జింగ్ అయితే లేకుండే. సో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని ఆ తర్వాత ఇంక షూట్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేశాను. బ్యాటర్ అయితే వడలకైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో బ్యాటర్ నేను ఈసారి చాలా గట్టిగా గ్రైండ్ చేశాననమాట. సో వడలు కూడా ఇంకా అలానే గట్టిగా వచ్చాయి. సో నిజంగా ఈ వడలతో చాలా, అంటే ఎంత బాగా దీన్ని, అంటే చూసి చూసి మనం గ్రైండ్ చేస్తామో మనకు వడల టేస్ట్ కూడా అండ్ లుకింగ్ కూడా అంతే బాగా వస్తుందనమాట. సో ఇక్కడ ఫాస్ట్‌గా నేను గ్రైండ్ చేశాను కదా, ఒక దాంట్లో వేసి బాగా మిక్స్ చేద్దామని చెప్పి పెద్ద బౌల్‌లో అయితే తీసుకున్నాను. ఇంకో సైడేమో ఆయిల్ హీట్ ఎక్కడానికి పెట్టాననమాట. ఆయిల్ అయితే మేమెప్పుడు ప్రసాదాలకి ఫ్రెష్ ఆయిలే వాడతాము. యూజ్ చేసిన ఆయిల్ ఎప్పుడూ వాడమనమాట. అండ్ ఇక్కడ నేను అదే బ్యాటర్‌లో పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్ అండ్ గ్రైండ్ చేసిన, కొంచెం లైట్‌గా గ్రైండ్ చేసిన అల్లం అయితే వేస్తున్నాము. అండ్ కొంచెం సాల్ట్, జీలకర్ర వేసి బాగా మిక్స్ చేస్తున్నాననమాట. ఇది ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా మనకు సాల్ట్ అయితే పడుతుందనమాట దాంట్లో. సాల్ట్ కూడా ఎక్కువ వేయను, కొంచెం లైట్‌గా వేసుకున్నాను. సో బ్యాటర్ అనేది అంత గట్టిగా ఉంటేనే మనకొస్తుందనమాట. సో ఇదైతే పక్కకు పెట్టుకొని ఇంకా ఫాస్ట్‌గా చేస్తున్నాను. ఇంకో సైడ్ అయితే మా సిస్టర్ ఇంక అప్పటికి ఫ్లవర్స్, అన్ని డోర్స్ ఫ్లవర్స్ పెడుతుందనమాట. అంటే అన్ని కింద డోర్స్‌కి, పైన డోర్స్‌కి అండ్ ఎలివేషన్‌కి అన్నిటికి ఫ్లవర్స్ అయితే పెడుతుంది. నైట్ ఏమో గుచ్చి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టారు. వాళ్ళు పడుకునేసరికి 11:30, 12 అయిందంట. నేనేమో నిన్న నైట్, అంటే మొత్తం షాపింగ్ అయిన తర్వాత రాగానే ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం తిని పడుకున్నాను. అంటే 9:00కే పడుకున్నాను. వాళ్ళు పడుకునేసరికి 11:30, 12 అయితే అయ్యిందంట. సో ఇంకా అవన్నీ ఫ్లవర్స్ అన్నీ ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టారంట. పెట్టి ఇప్పుడు తీసి ఇంకా వాళ్ళేమో ప్రిపేర్ చేస్తున్నారు. అంటే మొత్తం అంతా డెకరేషన్‌కి ప్రిపేర్ చేస్తున్నారు. నేనేమో ఇక్కడికొచ్చి ప్రసాదాలకైతే ప్రిపేర్ చేస్తున్నాననమాట. సో ఫాస్ట్‌గా వేస్తున్నాను. కానీ చెప్ అంటే ప్రతిసారి నేను డెకరేషన్ దగ్గరికైతే వెళ్ళను. ఎందుకంటే మా సిస్టర్ అసలు వినదు. తను అంటే తనకు కావాల్సిందే తను చేస్తదనమాట. తనకెలా కావాలో అలా చేసుకుంటదనమాట. అందుకే నేను డెకరేషన్ సైడే వెళ్ళను. మా మమ్మీ, మా సిస్టరే చూసుకుంటారు ప్రతిసారి. నేనేమో కిచెన్‌లో ఏమేం కావాలి అని చెప్పి నేను చూసుకుంటాను. అండ్ పూజకు సంబంధించిన సామాన్లన్నీ ఏమేం కావాలని నేను చూసుకుంటాననమాట. సో వడలైతే ఫాస్ట్‌గా చేస్తున్నాను. ఎందుకంటే వీటికి చాలా టైమ్ టేకింగ్ అవుతుంది కాబట్టి. ఇంకో సైడేమో పులిహోరకి రైస్ అయితే ఆల్రెడీ పెట్టాను. నిమ్మరసము అయితే ఒక దాంట్లో పిండి దాంట్లోనే కొంచెం పసుపేసి పెట్టాననమాట. ఇప్పుడు రైస్ అయితే చల్లగా అవ్వడానికి ఒక దాంట్లో అయితే తీసి పెట్టుకున్నా. దీంట్లోనే నేను ఇది నిమ్మరసం వేసి తాలింపు అనేది సపరేట్‌గా వేసి దీంట్లో వేస్తాననమాట. నేను ఇలా చేయడం ఫస్ట్ టైం. ఎందుకంటే నాకు నిమ్మకాయ పులిహోర అంటే నార్మల్‌గా తాలింపు వేసి, రైస్ వేసి, ఆ తర్వాత నిమ్మరసం పిండడం తెలుసు. బట్ ఇలా చేయడం ఫస్ట్ టైం అనమాట. రైస్‌లోనే నిమ్మరసం వేసి బాగా మిక్స్ అయితే చేస్తున్నా. ఆ తర్వాత తాలింపు వేసి ఇందులో మిక్స్ చేసి బాగా కలపడం అనమాట. ఇది అంటే అవుతుందో, అంటే సక్సెస్ అవుతుందో లేదో అని భయంతో అయితే చేశాను.
ఇంకో సైడ్ అయితే పాల తాలికలకైతే ప్రిపేర్ చేస్తుంది మా సిస్టర్. నేనేమో పులిహోరకి తాలింపు పెట్టాలని చెప్పి నేను పెడుతున్నాననమాట. సో, నిజంగా కొంతమంది ఏం చేస్తారంటే పులిహోరలో ఇంగువ ఏస్తారు. అది ఎందుకేస్తారో నాకు అర్థం కాదు గానీ, ఇంగువతో టేస్ట్ అనేది అసలు బావుండదు. ఆ టేస్ట్ మొత్తం మారిపోతుందనమాట. సో, మరి వాళ్ళు ఎందుకేస్తారో ఏమో నాకు అర్థం కాదు గానీ, వేసేటప్పుడు అంటే తాలింపులో వేసేటప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది. బట్ తినేటప్పుడు అదంత టేస్టింగ్‌గా ఏముండదు. నాకు తెలిసి నేనైతే చాలా సార్లు అంటే నేను హ్మ్, బయట తింటాను గదా! అంటే గుళ్ళో పెడతారు. ఇంకా బయట మండపంలో పెడతారు గదా! అప్పుడు చూసినప్పుడు కొంతమంది ఇంగువ ఏసారనమాట. అదెందుకో అంత టేస్ట్ అనిపియదు. కొంచెం చేదుగా అనిపిస్తుంది నాకేమో. బట్ నేనైతే అసలు ఇంగువ అనేదే వాడను. సో, తాలింపయితే వేస్తున్నాను. ఫస్టయితే పల్లీలైతే వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం పెసరపప్పు, కొంచెం శనగపప్పు, ఆ తర్వాత జీరా, ఆవాలు అయితే వేస్తున్నా. సో, తాలింపు గూడా ఫాస్ట్‌గా చేస్తున్నాను. అప్పటికే టైం 11:30, 12 అవుతుంది. నేనేమో 12 లోపల పూజ జేసుకోవాలనుకున్నాను. బట్ కుదరలేదు. నేను పూజ చేసేసరికి 1:30కి పూజ స్టార్ట్ చేస్తే 2:15, 2:20 అట్లా అయిపోయిందనమాట పూజ అయ్యేసరికి. సో, ఫాస్ట్‌గా చేసేస్తున్నాను. ఈ తాలింపు వేసేటప్పుడు నిజంగా కొంచెం దూరమైతే ఎళ్ళిపోతాను. ఎందుకంటే, అవి చిటపటమన్నప్పుడు మన మీదకొచ్చేస్తాయి గదా! సో, అందుకని ఇమ్మీడియేట్‌గా క్యాప్ అయినా పెడతాను. లేదంటే నేనైనా దూరం వెళ్తాననమాట. సో, 5, 10 మినిట్స్ మనం అలా క్యాప్ బెడితే అది మన మీదే చిల్లవనమాట. సో, 5, 10 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ క్యాప్ ఓపెన్ జేసి ఫాస్ట్‌గా కలుపుతున్నాను. సో, మనం ఇందులోనే అంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేస్తే కారం ఉంటుంది అని అంటే ఎక్కువ వేస్తే కారం అవుతుందేమో అనుకున్నాను గానీ, అసలు కారం అనేదే లేదనమాట. లైట్‌గా కారంగుంది. సో, ఇంక తాలింపేసి బాగా మిక్స్ చేసి కలుపుతున్నాను. సాల్ట్ సరిపోయిందో లేదో అని ఎందుకంటే ఫస్ట్ నేను కొంచెం వేశాను. తర్వాత మళ్ళీ కొంచెం వేశాననమాట సాల్ట్ సరిపోతుందో లేదో అని. అంతా బానే ఉంది గానీ ఆహ్, పులుపు మాత్రం కొంచెం ఎక్కువయిందంట. సో, కొంచెం రైసేసుంటే కరెక్ట్‌గా సరిపోయేదేమో అన్నారు మా వాళ్ళు. కానీ చాలా కరెక్ట్‌గా సరిపోయింది. పులిహోరకైతే అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయి. కారం గాని, ఉప్పు గాని అన్నీ సరిపోయాయి. కాకపోతే పులుపు కొంచెం తగ్గిస్తే బావుండేదేమో. సో, ఫైనల్‌గా పులిహోర అయిపోయింది. ఇంకో సైడేమో పాల తాలికలైతే ప్రిపేర్ చేస్తుంది మా సిస్టర్. అది కొంచెం టైమ్ టేకింగ్ అయితే తీసుకుంది పాల తాలికలో. ఫైనల్‌గా అయిపోయింది. ఇంకా దాంట్లో దించేటప్పుడు పాలు పోసి ఇలా మిక్స్ అయితే చేస్తుంది. ఇంకో సైడేమో మళ్ళీ రైస్ పెట్టిందనమాట దద్దోజనం కోసం. నేనేమో నేను చేసే ప్రసాదాలు అయిపోయింది గదా! అని జెప్పి పూజ పూజకన్నీ సిద్ధం జేస్తున్నా అనమాట. సో, పూజా రూమ్ అంతా క్లీన్ జేసి పెట్టాను గదా! ఇక పూజా రూమ్ దగ్గర అండ్ ఇక్కడ గణేషుని దగ్గర చేసేయాలనమాట పూజ. సో, ఏ పూజ స్టార్ట్ జేసినా సరే మనము పసుపు, కుంకుమతో యూజ్ చేయాలనమాట. అది ఏదైనా సరే. అది ముగ్గైనా సరే, లేదంటే ఇంకేదైనా సరే లైక్ యూజ్ చేయడానికైనా సరే పసుపు, కుంకుమతో ఫస్ట్ మనం యూజ్ జేయాలనమాట. డైరెక్ట్‌గా ఏ దేవుడిని మనం అలా డైరెక్ట్‌గా పెట్టి ఉంచొద్దు. ఫస్ట్ ఏదో ఒక ముగ్గయితే కంపల్సరీగా వెయ్యాలంట. సో, మొత్తం అన్నీ తుడిచి ఇంకా పెడుతున్నాననమాట. అన్నీ సెట్ జేసి పెడుతున్నాను. సో, బయట మనకి కలర్ వినాయకుడు దొరుకుతారు. అండ్ మట్టి వినాయకుడు కూడా దొరుకుతారు గదా! సో, అప్పుడు మనము నార్మల్‌గా అంటే దేవుడికి స్నానం నుంచి అవి చేయించాం గదా! మామూలుగా తీసుకొని డైరెక్ట్‌గా తీసుకొచ్చి పూజ చేసుకుంటాం గదా! అలా మనం చేయకుండా నార్మల్‌గా ఇట్లా 2, 3 చుక్కల వాటర్ చల్లి, ఆ తర్వాత మనము పసుపు ఇలా రాసి, ఆ తర్వాత బొట్లు అయితే కంపల్సరీగా పెట్టాలని జెప్పింది మా మమ్మీ. ఎందుకంటే చూస్తున్నారు గదా! మనము పార్వతీదేవి వినాయకుడిని తయారు చేసుకొని ప్రాణం పోసిందంట. అంటే ఆ వినాయకుడిని తయారు చేసేటప్పుడు దేనితో తయారు చేసింది? పసుపు ముద్దతో. సో, ఆ పసుపు ముద్దతో తయారు చేస్తుంది కాబట్టి, మనం గూడా పసుపు రాసి పూజ జేసుకోవాలి అని జెప్పి, ఇలా పసుపు రాస్తున్నాననమాట. సో, ఇప్పుడైతే పసుపు రాసి బొట్లయితే పెడుతున్నాను. మీరు కలర్ వినాయకుడిని తెచ్చుకున్నా సరే, కొంచెమైనా దానికి పసుపు రాసి, ఆ తర్వాత బొట్లయితే పెట్టండి. అండ్ ఇక్కడ నేను బొట్లన్నీ పెట్టిన తర్వాత దేవుడికి జంజనం ఉంటుంది గదా! వినాయకుడికి జంజనం వేస్తారు గదా! సో, జంజనం గూడా ప్రిపేర్ అయితే చేశాను.
జంజనం మాత్రం మనకు 9 వరుసలు వచ్చేటట్టుగా థ్రెడ్ అయితే తీసుకోవాలి. 9 వరుసలు తీసుకున్న తర్వాత దానికి పసుపు రాసి, ఆ తర్వాత జంజనం అయితే వేయాలనమాట. సో, నేనైతే దేవుడిని కూర్చోబెట్టాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇంకా ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ పెడతాను. ఫస్ట్ అయితే నేను ఫ్రూట్స్ పెట్టి, ఆ తర్వాత పత్రి 21 టైప్స్ ఆఫ్ లీవ్స్ అయితే పెట్టాలనమాట మనం ఇక్కడ. సో, ఆ 21 టైప్స్ అయితే ఇక్కడ పెడుతున్నాను నేను. మొత్తం సెట్ కొనుక్కొచ్చాననమాట. సో, నాకు ఏమేమి పెడతారో అంటే ఏమేమి ఆకులు పెడతారో తెలీదు కాబట్టి, సో, తీసుకొచ్చాను. సెట్ కొనుక్కొనొచ్చాననమాట. విడివిడిగా అయితే నాకు ఏం తీసుకోవాలో తెలియట్లేదు. అందుకని ఇంకా సెట్ ఇస్తున్నారు కాబట్టి ఇంకా అదే తీసుకొనొచ్చాను. సో, అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెడుతున్నాను. డ్రాగన్, యాపిల్, బనానా, కస్టర్డ్ యాపిల్, ఆరెంజ్ ఈ 5 టైప్స్ అయితే పెట్టాను. సో, జిల్లేడు పువ్వులైతే కంపల్సరీగా పెట్టాలంట. సో, అందుకే జిల్లేడు పువ్వులైతే పెట్టాను. గన్నేరు పువ్వులు పెట్టాను. నందివర్ధన పువ్వులు పెట్టాను. మందార పువ్వులు పెట్టాను. చామంతి పువ్వులు పెట్టాను. సో, ఇంత అంటే మనం ఎంత చిన్న వినాయకుడిని తెచ్చినా, ఎంత పెద్ద వినాయకుడిని తెచ్చినా పూజా విధానమే అనమాట. సో, ఇంకా ఫ్లవర్స్ అన్నీ పెట్టి, ఆ తర్వాత పూజకన్నీ సెట్ చేసి పెట్టి, నేను రెడీ అవుదామని చూస్తున్నాను. సో, ఇప్పుడేమో ఫస్ట్ కంకణాలకైతే ప్రిపేర్ చేస్తున్నాననమాట. కంకణాలు కంపల్సరీ. ఎందుకంటే దేవుడిది ఒక రక్ష అంటారు గదా! సో, అందుకే ఈ కంకణ ధార అని అంటారంట. నాకు తెలిసింది చెప్పాను. ఏదైనా మిస్టేక్ ఉంటే ఏమనుకోకండి. సో, ఇక్కడ నేనైతే కంకణాలకైతే ప్రిపేర్ చేసి పెడుతున్నాను. కంకణాలకు గూడా పసుపు రాసి కంకణాలు పెట్టి ఇలా ముడేస్తాననమాట. ఇంకో థ్రెడ్ ఏమో జంజనానికి ప్రిపేర్ చేస్తున్నాను. నిజంగా పూజ చేయడమేమో గానీ, ఒకటి అంటే అన్నీ తీసుకున్నానని నేను అనుకుంటున్నాను. బట్ నిజంగా పూజ చేసేటప్పుడు ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు అని జెప్పేసి టెన్షన్ పడుతూ ఉన్నాను. అప్పటికి మా సిస్టర్, మా మమ్మీ ఒక్కొక్కటి నాకు అందిస్తున్నారు. ఇదెందుకు తీసుకోలేదు, అదెందుకు తీసుకోలేదు అని జెప్పి మధ్యలో నన్ను తిడుతూనే ఉన్నారనమాట. అన్నీ తీసుకున్న తర్వాత కూర్చోవచ్చు గదా అని జెప్పి తిడుతున్నారు. నాకేమో అంటే నేను పూజ ఇలా చేయడం అంటే ఎప్పుడో ఒకసారి చేస్తాను గదా! నార్మల్ పూజ చేయడం వేరు, ఈ పూజ చేయడం వేరు గదా! సో, అందుకని నాకు కొన్ని ఐడియా లేదనమాట. సో, అందుకని మా మమ్మీ ఏమో ఇది తీసుకోవడం తెలీదా, అది తీసుకోవడం తెలీదా అని జెప్పి తిడుతుంది. నాకేమో అంటే పూజ మనం చేసేది నేను యూట్యూబ్‌లో ఒక ఛానెల్ పెట్టాననమాట పూజ విధానం అని. సో, వాళ్ళు ఒక్కొక్కటిగా చెప్తుంటే మా మమ్మీ ఏమో ఇది తీసుకోవడం తెలీదా, అది తీసుకోవడం తెలీదా అని చెప్పి తిడుతుంది. బట్ అయినా సరే పూజ మాత్రం చాలా బాగా జరిగింది. మహా అంటే 1, 2 మర్చిపోయానంతే. అక్షింతలు, ఆహ్, గౌరమ్మని చేయడము. అంటే మా తెలంగాణ సైడయితే గణేశుడి ముందు కొంచెమైనా పసుపు ముద్ద గౌరమ్మని చేసి పెడతామనమాట. సో, ఇంకా కంకణాలయితే ప్రిపేర్ చేశాను. మా ఇంట్లో నలుగురం కాబట్టి 4 కంకణాలు చేసి పెట్టాను. ఇప్పుడేమో జంజనానికైతే ప్రిపేర్ చేసి పెడుతున్నాను. అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేసే ముందు నేను గూడా కొంచెం కుంకుమ బొట్టు పెట్టుకొని బ్యాంగిల్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. సో, బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను. అండ్ 1 చున్నీ అంటే మీరు శారీ యేసుకుంటే ఓకే. హాఫ్ శారీ వేసుకుంటే ఓకే. లేదా డ్రెస్ యేసుకుంటే మాత్రం ఒక చున్నీ అయితే వేసుకోండి. చున్నీ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఏ దేవుడైనా సరే మనం ఏ టెంపుల్‌కెళ్ళినా సరే మనం చున్నీ అయితే కంపల్సరీ వేసుకోవాలి. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు కదా! చున్నీ అనేది కంపల్సరీ. తిరుపతిలో మాత్రం అది చాలా కంపల్సరీ. సో, నాట్ ఓన్లీ తిరుపతి ఇప్పుడు అన్ని గుళ్ళల్లో గూడా చున్నీ, బ్యాంగిల్స్ ఇవన్నీ కంపల్సరీ అని జెప్తారు గదా! సో, మీరెక్కడైనా బోర్డ్ గూడా చూడండి కావాలంటే. సో, అందుకని ఇంకా నేను చున్నీ, బ్యాంగిల్స్, కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ జేసుకున్నాననమాట. సో, గౌరమ్మనైతే ప్రిపేర్ జేస్తున్నాను ఇంకో సైడయితే. గౌరమ్మని ప్రిపేర్ జేయడం అంటే పెడతారని నాకు
ఐడియా లేదు. లాస్ట్ టైమ్ మా మమ్మీ పూజ చేసింది. ఈసారి నేను చేస్తున్నాను. హ్మ్. అంటే ఇలా చేస్తారు, గౌరమ్మని కూడా పెడతారని నాకు ఐడియా ఉంది. బట్ కొంచెం మర్చిపోయినట్టుగా అనిపించింది మళ్ళీ. సో, ఇంకా పూజా విధానం చెప్తూ ఉంటే నేను వింటూ అక్షింతలు వేస్తున్నాను. ఆహ్, నీళ్ళు వేస్తున్నాననమాట. పూజంతా అయ్యేసరికి 2:20 అయితే అయ్యింది. నేను పూజ స్టార్ట్ జేయడమేమో 1:20 అట్లా అయిపోయిందనమాట. 1:20, 1:15 ఏమో అయ్యింది. సో, ఈసారైతే మనస్ఫూర్తిగా నాకేమేం కావాలో అన్నీ కోరుకున్నాననమాట. నిజంగా లాస్ట్ టైం నాకేమంత జరగలేదు. ఈసారైనా కొంచెం జరుగుతుందేమో అని ఒక చిన్న ఆశతో చాలా బాగా మనస్ఫూర్తిగా పూజించుకున్నాననమాట. నిజంగా అప్పుడు అంటే లాస్ట్ టైం గూడా నేను బాగా మొక్కాను. మరి ఎందుకు ఆ దేవుడు నన్ను కరుణించలేదో నాకర్థం గాలేదు గానీ, ఈసారైనా కరుణిస్తాడేమో అని జెప్పి ఒక చిన్న ఆశతో మనస్ఫూర్తిగా దేవుడినైతే పూజించుకుంటున్నాననమాట. సో, పూజా విధానం చెప్తూ ఉంటే, ఆ స్టోరీ చెప్తూ ఉంటే, నాకైతే అదే ధ్యానంలో ఎళ్ళిపోయాననమాట. మధ్య మధ్యలో మా మమ్మీ పిలుస్తుంటే మళ్ళీ అన్నట్టుగా అంటే ఒక డ్రీమ్ నుంచి బయటకొస్తారు గదా! ఏమైంది అన్నట్టుగా ఒక సడెన్‌గా మళ్ళీ ఏమైంది అన్నట్టుగా చూస్తున్నాననమాట మా మమ్మీని. మా మమ్మీ ఏమో ఇది తీసుకోలేదు, నువ్వు అది తీసుకోలేదని చెప్పి తిడుతుంది మధ్య మధ్యలో. సో, ఇంకా మొత్తం మధ్య మధ్యలో హారతి ఒక 3 టైమ్స్ అయితే ఇచ్చాను. అక్కడ పూజారి చెప్తున్నారు, నేనిస్తున్నాను. పూజారి చెప్తున్నాడు, నేనిస్తున్నాననమాట. సో, మొత్తం పూజ అంతా అయిన తర్వాత ఇంకా ప్రసాదాలన్నీ ఒక్కొక్కటిగా అయితే పెడుతున్నాను. పెట్టిన తర్వాత మళ్ళీ హారతి ఇవ్వాలి అని జెప్పి అన్నారు. సో, ఇంకా కొంచెం కొంచెం పెడుతున్నాననమాట ప్రసాదాలైతే. ఫస్ట్ ఏమో పులిహోర, వడలు, ఆహ్, స్వీట్ కొంచెం స్వీట్ పాయసం కొంచెం పెట్టి, ఆ తర్వాత ఇంకా ఏమేం చేసామో అన్నీ రైస్ కూడా పెట్టాము. దద్దోజనం గూడా పెట్టామనమాట. సో, అన్నీ పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టి, ఆ తర్వాత హారతి అయితే ఇస్తున్నాను. ఎందుకో ఈరోజు కొబ్బరికాయ పగలలేదు. గట్టిగా కొట్టగా కొట్టగా అప్పుడు పగిలిందనమాట. సో, ఫైనల్‌గా కొబ్బరికాయ కొట్టాను. కొట్టిన తర్వాత ఇంకా హారతి అయితే ఇచ్చాననమాట. ఈరోజైతే మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను. అండ్ కొంచెం హ్యాపీనెస్ అనిపించిందనమాట. సో, ఇంకా దేవుడికి పెట్టిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత ఇంకా మేమందరము భోజనానికైతే కూర్చున్నామనమాట. నేనేమో కూర్చొని ఇంకా అందరికీ వడ్డిస్తున్నాను. ఫస్ట్ అయితే వడలు పెట్టాను. ఆ తర్వాత దద్దోజనం పెట్టాను. సో, ఒక్కొక్కరైతే మా ఇంట్లో అయితే మా సిస్టర్ వెయిట్ జేస్తుంది ఈసారి. ఈసారి టేస్ట్ ఎలా ఉంటుందో, ఎందుకంటే ప్రతిసారి నన్ను తిట్టుకుంటారు గదా! ఈసారి ఎలా ఉందో, ఎలా ఉందో అని జెప్పేసి అని వెయిట్ జేస్తుందనమాట. నేనేమో ఇంకా అందరికి పెట్టి నేను తింటున్నాను. సో, మేము తిన్న తర్వాత మా బాబాయ్, మా పిన్ని అయితే వచ్చారు. వాళ్ళు లంచ్‌కొచ్చారనమాట. సో, ఇంకా వాళ్ళకి గూడా పెట్టాము. వాళ్ళకి అన్నీ నచ్చాయని చెప్పారు. మా సిస్టరు అంటే తను ఏది జేసినా సరే, కర్రీ జేసినా సరే, ఏ చిన్న కొంచెం చారు జేసినా సరే, ఏది జేసినా సరే మళ్ళీ మళ్ళీ అడుగుతదనమాట. ఎలా ఉంది? ఎలా ఉంది? తిందురా, తిందురా అని జెప్పి అడుగుతుందనమాట. దానికి అదొక పిచ్చనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. ఈ డ్రెస్ మీకు అంటే ఫోన్‌లో అంత బాగా కనిపించట్లేదు గానీ, డైరెక్ట్‌గా అయితే చాలా బావుందనమాట. ఇంకా మెయిన్ డోర్స్‌కి అన్నిటికి ఫ్లవర్స్ అయితే పెట్టారు. ఇంకా ఇవేవి అసలు బయటికే రాలేదనమాట. ఈ ఈ దేవుడినైతే నేను కడిగి నేనే పెట్టాననమాట. కడిగి మళ్ళీ కొత్తగా పంచ వేసి పెట్టాను. అదంతా అయితే షూట్ చేయలేదు. అండ్ తులసమ్మ దగ్గర గూడా పూజ అయితే చేశాను. అండ్ మెయిన్ డోర్‌కి చూసారు గదా! ఇలా అయితే పెట్టారు సింపుల్‌గా. ఇంకా పూజ గూడా అంటే పూజా రూమ్‌లో గూడా చేశాను పూజ. ఇది గూడా షూట్ జేయలేదు యాక్చువల్లీ. నాకసలు అవి చేసేసరికే సగం టైం అయిపోయిందనమాట. సో, ఇంక ఇవన్నీ షూట్ జేయలేదు.
సో ఇక్కడితో అయితే నేను వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తులసి రెడ్డి వ్లాగ్స్.